భూసేకరణ జరిగే గ్రామాల్లో రేపు పవన్ పర్యటించే అవకాశం ఉంది. రేపటి పర్యటనపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు పవన్. ఇప్పటికే పవన్ భూసేకరణ చట్టంపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవద్దని ట్వీట్ చేశారు. త్వరలో దీనిపై భూసేకరణ జరిగే గ్రామాల్లో పర్యటిస్తామన్నారు. అందులో భాగంగానే రేపు పర్యటించే అవకాశం ఉంది. భూసేకరణ జరిగే గ్రామాల్లో రేపు పవన్ పర్యటించే అవకాశం ఉంది. రేపటి పర్యటనపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాద్ బయలుదేరారు పవన్ కళ్యాణ్. సన్నిహితులు అనుచరులతో జనసేన పార్టీ కార్యాలయంలో మంతనాలు జరుపుతున్నారు. పవన్ టూర్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి పవన్ టూర్ కు సంబంధించి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా తన గబ్బర్ సింగ్ 2 సినిమా షూటింగ్ ఆపేసి హైదరాబాద్ వచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నగరాన్ని రాజధాని నిర్మాణం చేస్తుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున కూడా భూసేకరణ చేపడుతుంది. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించదని చెప్పేసి జనసేన అధ్యక్షుడు ఆ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తారు. ఈ కోణంలో ఇప్పటికే ఒకసారి ఆ రాజధాని పరిసర గ్రామాల్లో ప్రజలకు వెళ్లి వాళ్ళని కలిసి కూడా వచ్చారు. మరోమారికి ప్రభుత్వం ఏకంగా మొత్తం భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తూ 5 గ్రామాల్లో భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రులకు జనసేన అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ కి మధ్యన కూడా ట్విట్టర్ వేదికగా ఇప్పటికే ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం బలవంతంగా ప్రజల నుంచి భూములు సేకరించొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ కోరుతుంటే రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరించక తప్పదని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఇప్పటికే భూసేకరణ కోసం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఇందుకోసం 5 గ్రామాల్లో ఇప్పటికే భూసేకరణ సంబంధించి పనులు కూడా చేసి అక్కడ రైతులు కూడా భూసేకరణ ఇష్టం లేని రైతులంతా కూడా మొత్తం టీఆర్డీఏ కార్యాలయం ముందు నిరసన చేపడుతున్నారు. మరి వారికి సంఘీభావంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారికి వద్దకు వెళ్లడం కోసం ప్రయత్నం చేస్తారు. అందుకోసం తన అంచుల సహాయంతో కూడా పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. మొత్తానికి మొత్తం ప్రజల్లోకి వెళ్లి వారికి సంఘీభావం తెలియజేయాలి. ప్రభుత్వం బలవంతంగా 3 పంటలు పండే భూముల్ని రాజధాని కోసం లాక్కోవద్దని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమై ఈ భూమి సేకరణకు ఉన్నటువంటి ప్రాముఖ్యత సంబంధించిన విషయాలను కూడా పవన్ కళ్యాణ్ తో చర్చిస్తారని చెప్పేసి ఈ రోజు ఉదయం నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరువురికి సమావేశం ఉంటుందని భావిస్తున్న తరుణంలోనే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ ఆయన తన అంచనాలతో సమావేశమయ్యి రేపు రాజధాని పరిసర ప్రాంతాల గ్రామాల్లోకి వెళ్లి వారితో సమావేశం కావాలని చెప్పేసి చర్చిస్తున్నట్టుగా తెలుస్తున్నది. శిరీష, థ్యాంక్ యూ స్వామి. పవన్ కళ్యాణ్ టూర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా విజయవాడ ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, రేపు ఏ ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ పర్యటించనున్నారు? శిరీష, పవన్ కళ్యాణ్ తన విదేశీ పర్యటనను ముగించుకొని ప్రస్తుతం హైదరాబాద్ చేరుకున్నారు. గంట క్రితం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ రోజు సాయంత్రం నగరంలోని పార్క్ హోటల్లో జరిగే చిరంజీవి జన్మదిన వేడుకలు ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత రేపు గాని ఎల్లుండి గాని దీనికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ ఆయన బలంగా వ్యతిరేకిస్తున్నారు. రైతుల్ని ఒప్పించి తీసుకోవాలి తప్పితే వారు కన్నీరు పెట్టేలా భూములు తీసుకోవద్దని గతం నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రభుత్వ మంత్రులకి ఈయనకి కూడా కొంత వార్త కూడా నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులకి పార్టీ నేతలకి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ తో వైరం పెట్టుకోవద్దు, ఏదైతే మనం ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ్ విజయవంతంగా చేస్తామో కొంతమంది ఇవ్వటం లేదు, ఇవ్వని భూమి జీడియాప్తల మధ్యలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం భూసేకరణ అమలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి వివరాలని పవన్ కి నచ్చ చెబుతాము, ఎందుకు భూసేకరణ అమలు చేయాల్సి వచ్చిందో కూడా చెప్తామని ఆయన నేతలకు వివరించారు. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న మీటింగ్ లో కూడా పార్టీ నేతలకు దీని గురించి కూడా ఆయన దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఊర్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవాలని ఆసక్తిగా ఉన్నారు. ఈ వివరాలను కూడా స్వయంగా ఆయనే చెప్పాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన నేతలతోనూ స్నేహితులతోనూ అంచెలతోనూ జూబ్లీహిల్స్ కార్యాలయంలో భేటీస్తున్నారు. ముందుగా భూసేకరణ అమలు చేస్తున్న గ్రామాల్లో తిరుగుతారని కొన్ని రోజుల క్రితమే ట్విట్టర్ లో చెప్పిన నేపథ్యంలో ముందుగా పర్యటన చేయాలా లేదంటే ప్రభుత్వం నుంచి తనపైన వివరణ వచ్చాక వివరణ తెలుసుకున్నాక పర్యటించాలనే దాని మీద ప్రస్తుతం ఆయన
చర్చ జరుపుతున్నారు. ఇప్పటి వరకు టూర్ సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయినప్పటికీ ఏదైనా ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత వెళ్తే బాగుంటుందనే యోచనలో జనసేన. థ్యాంక్ యూ మధు.